హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సినీ మ్యాటర్స్ ఛానల్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ కిష్కింద కాండం మూవీ. మూవీ ఎలా ఉందో తెలుసుకుని పోయే ముందు మన సినీ మ్యాటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి న్యూ మూవీస్ అప్డేట్స్ కోసం, ఓటీటీ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మీరైతే మన సినీ మ్యాటర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ లో ఎన్నో న్యూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్నారు. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన కిష్కింద కాండం మూవీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కిష్కింద కాండం మూవీ ఎలా ఉందంటే సూపర్ డూపర్ హిట్ మావా, చాలా చాలా బాగుంది. ఒక మంచి మలయాళం సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలంటే ఈ కిష్కింద కాండం మూవీ చూసి ఫ్యామిలీతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 70 కోట్లు, దాదాపు 75 కోట్లు కలెక్ట్ అయితే చేసింది. అంత బాగుంటుంది ఈ మూవీ. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి దించిత్ అయ్యతన్. తను నిజంగా హ్యాట్స్ ఆఫ్ మావా, హ్యాట్స్ ఆఫ్. అసలు ఈ మూవీ టేకింగ్ కావచ్చు, ఆ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ సస్పెన్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఈ మూవీ చూసేటప్పుడు ఒకంత ఆశ్చర్యానికి, ఆ సస్పెన్స్ కోసము, ఆ స్టోరీ చూసే కుదిరికి ఒక్కొక్క సీన్ రివీల్ అవుతుంటే ఎక్సైట్మెంట్ తో ప్రతి ఒక్కరు చూడటం జరుగుతుంది. మలయాళంలో రిలీజ్ అయిన మూవీస్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీల్లో టాప్ 10 లో ఈ కిష్కింద కాండం మూవీ కూడా ఒకటి. నార్మల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఒక మర్డర్ జరగడం, ఆ మర్డర్ చుట్టూ పోలీసులు అయితే ఆ వేట కోసం వేటాడము, దాన్ని చేజ్ చేయడము, ఆ ఫైట్ సీన్స్, గందరగోళం, హడావిడి ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ మూవీలో ఒక ఫైట్ సీన్ ఉండదు, ఒక పాట ఉండదు, ఎటువంటి సాంగ్ ఉండదు. ఇవి లేకుండా ఒక మూవీ తీయలేమా అంటే దానికి ఉదాహరణే ఈ కిష్కింద కాండం మూవీ. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అయినా దాన్ని ప్రెజెంటేషన్ అయితే చాలా చాలా కొత్తగా ఉంటుంది. చాలా చాలా న్యూ ఫీల్ అయితే కలుగుతుంది మామ. ఇక సినిమా స్టోరీలోకి వెళ్తే అజయ్ చంద్రన్ ఒక ఫారెస్ట్ ఆఫీసర్. తన భార్య చనిపోవడం జరుగుతుంది, తన కొడుకు కూడా మిస్ అవ్వడం జరుగుతుంది. దాంతో అజయ్ చంద్రన్ మరొక పెళ్లి చేసుకుంటాడు. అజయ్ తండ్రి అయినటువంటి అప్పు పిల్లై ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. అది కాకుండా తనకి మతిమరుపు కూడా ఉంటుంది ఈ మూవీలో. ఆ అప్పు పిల్లై దగ్గర ఒక లైసెన్స్ గన్ ఉంటుంది. ఎలక్షన్ జరుగుతుండటంతో పోలీసులు ఆ గన్ ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పింది. నోటీసులు అప్పు పిల్లైకి అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ అప్పు పిల్లై దగ్గర ఉన్నటువంటి ఆ గన్ను మిస్ అవుతుంది. ఆ గన్ను ఒక కోతి చేతిలో ఉండటము, కొన్ని ఫొటోస్ అయితే అప్పు పిల్లైకి అయితే కనబడతాయి. అది తన గన్నే అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటాడు మన హీరో. ఆ గన్ లో 2 బుల్లెట్స్ అయితే మిస్ అవుతాయి. ఆ బుల్లెట్స్ ఏమయ్యాయి, తన మొదటి భార్య ఎలా చనిపోయింది, దీని వెనకాల ఏదైనా మర్డర్ మిస్టరీ ఉందా అనేదే ఈ సినిమా స్టోరీ. హీరో తన మొదటి భార్య చనిపోవడము, వెంటనే తను రెండో పెళ్లి చేసుకోవడం, కొడుకు మిస్ అవ్వడం, ఇవి వెంటనే జరిగిపోతాయి సినిమా ఓపెనింగ్స్ లోనే. దాని తర్వాత గన్ను మిస్ అవ్వడము, అక్కడి నుండి కొనసాగి ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటది. నెమ్మదిగా ఈ కథ మొత్తం సాగినా చూసే ఆడియన్ మాత్రము కథలో లీనమైపోతాడు. ఈ మూవీలో అయితే చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి. తన భార్య చనిపోవడము, ఆ చనిపోవడం వెనకాల ఏదైనా కుట్ర ఉందా, తన కొడుకు మిస్ అవ్వడం, ఆ మిస్ అవ్వడం వెనకాల ఏదైనా కుట్ర దాగుందా, ఏదైతే తన గన్ను కోతి చేతిలో ఉన్నటువంటి ఫోటోలు బయటపడతాయో ఆ కోతి దాని తర్వాత మరణించడము, ఆ మరణించిన అస్థి పంజరాలు తన తోటలోనే దొరకడము, వారి తండ్రికి మతిమరుపు, నిజంగానే మతిమరుపు ఉందా లేక మతిమరుపు ఉన్నట్టు నటిస్తున్నాడా అనే చాలా చాలా ట్విస్టులు ఉంటాయి మామ. ఒక్కోటి రివీల్ చేసుకుంటూ డైరెక్టర్ అయితే ఈ కథని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలా సాగే ప్రయత్నంలో ఆడియన్స్ కి చాలా థ్రిల్ గురి చేస్తుంది ఒక్కో సీన్. ఈ మూవీలో ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఉండవు మామ. ఉండే తక్కువ క్యారెక్టర్స్ ఏదైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయో వారు వాళ్ళ పరిధి మేరకు, వారి క్యారెక్టర్ డెప్త్ మేరకు ప్రతి ఒక్కరు 100% ఇచ్చారనే చెప్పొచ్చు. అది తక్కువ క్యాస్ట్ తో, తక్కువ మెయిన్ రోల్స్ తో, కథ బలమైన కథతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో డైరెక్టర్ అయితే 100% సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఒక మంచి సస్పెన్స్ తిరిగినటువంటి మలయాళం మూవీ చూడాలంటే ప్రతి ఒక్కరు ఈ కిష్కింద కాండం మూవీ చూసి ఎంజాయ్ చేయాలని. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.